అందరికీ నా నమస్కారాలండి. ఈ వీడియోలో మనం నోటీస్ అనే దాని గురించి చర్చించుకోబోతున్నాం. ఎగ్జామ్‌లో ఎలా రాయాలి? ప్రశ్న ఎలా అడుగుతారు? దానికన్నా ముందుగా ఏవైతే సెకండ్ సెమ్‌కి సంబంధించి డిగ్రీ సెకండ్ సెమ్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి టోటల్ సిలబస్ అంతా కూడా కవర్ చేయడం జరిగింది. కేవలం 2 లేదా 3 గంటల్లోనే ఈ ప్లేలిస్ట్ ద్వారా మీరు కంప్లీట్ చేయగలుగుతారు సిలబస్ మొత్తాన్ని. అయితే ఈ ప్లేలిస్ట్‌ని డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం జరిగింది. డిస్క్రిప్షన్ ద్వారా మీరు పొందగలరు. ఒకవేళ మీరు పొందలేని పక్షంలో కామెంట్ సెక్షన్‌లో గనక మీరు లింక్ పంపగలరు అంటే ఖచ్చితంగా ఈ లింక్‌ని నేను అక్కడ ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు ఒక ప్రశ్నని తీసుకుందాం. యూ ఆర్ ద సెక్రటరీ ఆఫ్ ద హిస్టరీ క్లబ్ ఆఫ్ పీసీవీ కాలేజ్. మీరు హిస్టరీ క్లబ్ సెక్రటరీ పీసీవీ కాలేజ్‌కి ఏదో కాలేజ్ పేరు ఇస్తారు. నేను పీసీవీ కాలేజ్ అని పెట్టాను. డ్రాఫ్ట్ ఏ నోటీస్ ఇన్ఫార్మింగ్ స్టూడెంట్స్ ఆఫ్ ప్రపోజ్ విజిట్ టు సమ్ ఇంపార్టెంట్ హిస్టారికల్ సైట్స్ ఇన్ యువర్ సిటీ. ఇక్కడ ఏందంటే మీ నగరంలో ఉంటున్న కొన్ని హిస్టారికల్ ప్లేసెస్‌ని అంటే ఒక ఎక్స్కర్షన్ టైప్ అన్నమాట. ఓ ట్రిప్ లాంటిది పెట్టడం జరిగింది. దాన్ని నోటీస్ బోర్డ్‌లో అంటించే విధంగా నోటీస్ తయారు చేయాలి. అది ఇప్పుడు మనం ఎట్లానో చూద్దాం. ఇక్కడ మనం గమనించాల్సిన విషయాలేందంటే పీసీవీ కాలేజ్ సెక్రటరీ ఆఫ్ హిస్టరీ క్లబ్ తర్వాత విజిట్ టు సమ్ ఇంపార్టెంట్ హిస్టారికల్ సైట్స్ ఇన్ యువర్ సిటీ. ఓకే. వీటిని ఇప్పుడు మీరు ఎప్పుడైనా సరే రాయాలి అనుకున్నప్పుడు ఇది మైండ్‌లో ఉండాలండి. ఈ ఏదైతే టేబుల్ మీకు కనబడుతుందో మైండ్‌లో ఉండాలి. చూడండి, నేమ్ ఆఫ్ ది ఇష్యూయింగ్ ఏజెన్సీ. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎవరిస్తున్నారు? హిస్టరీ క్లబ్ ఆఫ్ పీసీవీ కాలేజ్ వాళ్ళు ఇస్తున్నారు. అంతవరకు మీరేం చేస్తారంటే తీసుకొని ఈ నేమ్ అని ఉంది చూసారా? అక్కడ మీరు పెట్టేస్తారు. హిస్టరీ క్లబ్ ఆఫ్ పీసీవీ కాలేజ్. ఏముంది అక్కడ నుంచి కట్ చేసాం, ఇక్కడ పేస్ట్ చేసాం. తర్వాత నోటీస్. మీరు కూడా అంతే ఎగ్జామ్ పేపర్లో ఎవరు ఇస్తున్నారు? హిస్టరీ క్లబ్ ఆఫ్ పీసీవీ కాలేజ్. అది మనం రాస్తాం. తర్వాత నోటీస్ అనేది ఎవర్ గ్రీన్, అది అక్కడే ఉంటుంది, నోటీస్ అనే ఉంటుంది. ఇక డేట్ అనేది మీరు ఎగ్జామ్ ఏ రోజున రాస్తుంటే ఆ రోజున ఉంచాల్సి ఉంటుంది. సపోజ్ 1/12/2021 అనుకుందాం, ఓవర్కి అనుకుందాం మన ఫ్లెక్సిబిలిటీ కోసం. లేదా 22 అనుకోండి, 23 అనుకోండి, 2023. అది జనరల్గా ఏంటంటే ఎగ్జామ్ ఏ రోజు రాస్తుంటే ఆ డేట్ రాసేయండి, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇక టైటిల్ ఆఫ్ ది ఈవెంట్ అన్నీ మనకి ఈ ప్రశ్నలోనే ఉంటాయండి. ఏంటి టైటిల్ అంటే నోటీస్ దేని గురించి? ఇన్ఫార్మింగ్ స్టూడెంట్స్ ఆఫ్ ఏ ప్రపోజ్డ్ విజిట్ టు సమ్ ఇంపార్టెంట్ హిస్టారికల్ సైట్స్. మనం ఏం చేస్తాం? విజిట్ టు ఇంపార్టెంట్ హిస్టారికల్ సైట్స్ ఉంది కదా, దాన్ని తీసుకుంటాం. ఇప్పుడు ఈ టైటిల్ ప్లేస్లో మనం దాన్ని తీసుకుంటాం అన్నమాట. అయితే ఇంత పొడుగు మనం వద్దు, షార్ట్లో ఉండాలి అని కదా మన ఉద్దేశం. కాబట్టి చూడండి, విజిట్ టు సమ్ ఇది తీసేస్తాం, సమ్ ఇంపార్టెంట్ తీసేస్తాం. విజిట్ టు హిస్టారికల్ సైట్స్ అనేది మనం తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా టైటిల్ అనేది పెట్టేస్తాం. ఏం లేదు, మీకు ఇదంతా కనుక గుర్తుంటే చాలు. జస్ట్ వాటి బదులు మనం జస్ట్ అవి కట్ చేయడం, ఆడ నుంచి ఎండ్ నుంచి ఎత్తుకొచ్చి రాసేయడమే. చాలా సింపుల్గానే ఉంటుంది. తర్వాత ఇక్కడ మనం టైటిల్ అనేది పెట్టేసాం, విజిట్ టు హిస్టారికల్ సైట్స్ పెట్టేసాం. ఇప్పుడు బాడీ అంటే మెయిన్ పార్ట్ ఆఫ్ ది నోటీస్ అనమాట. దీంట్లో మనం చెప్పాల్సింది డేట్, టైము, వెన్యూ అనేది మనం చెప్పాలి. డ్యూరేషన్ అంటే ఈ రోజు నుంచి ఈ రోజు వరకు, లేదా ఈ టైం నుంచి ఈ టైం వరకు అని చెప్పదలుచుకున్నవన్నీ కూడా ఇందులో చెప్పాలి. సరే, మనం ఏం చేస్తామంటే దీని బదులు మనం చెప్పుకోవాల్సింది డిటీవీ అనమాట. అంటే డేట్, టైము, వెన్యూ చెప్పుకోవాలి. ఇక్కడ మనం ఏదైతే టైటిల్లో రాసామో అదే చూస్తాం. విజిట్ టు సమ్ ఇంపార్టెంట్ హిస్టారికల్ సైట్సే తీసుకుంటున్నాం. అయితే మనం ఏం చెప్పాలి? ఇక్కడ డేట్ చెప్పాలి, టైం చెప్పాలి, వెన్యూ చెప్పాలి. ఎవరికి చెప్పాలి? ఎవరికి అంటే మెంబర్స్ ఆఫ్ హిస్టరీ క్లబ్ ఆఫ్ పీసీవీ కాలేజ్ వాళ్ళకి చెప్పాలి. కాబట్టి అది రాద్దాం. మెంబర్స్ ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు రాద్దాం. చూడండి, మెంబర్స్ ఆఫ్ ఏ క్లబ్లో ఉండేవాళ్ళు మెంబర్సే అవుతారు. కాబట్టి మెంబర్స్ ఆఫ్ ఇక్కడ నుంచి తీసుకున్నాం. ఏ మెంబర్సు? హిస్టరీ క్లబ్ ఆఫ్ పీసీవీ కాలేజ్ మెంబర్స్ ఆఫ్, అది మనం రాస్తాం. అక్కడే ఉంటాయి అన్నీ, కాబట్టి మనం జాగ్రత్తగా గమనించాలి. మెంబర్స్ ఆఫ్ హిస్టరీ క్లబ్ ఆఫ్ పీసీవీ కాలేజ్ ఆర్ ఇన్ఫార్మ్డ్, అంటే ఇన్ఫార్మ్ చేస్తున్నాం దట్ we are
ప్లానింగ్ టు ఏం ప్లాన్ చేస్తున్నాం? విజిట్ టు సమ్ ఇంపార్టెంట్ హిస్టారికల్ సైట్స్ బిట్వీన్ అంటే ఏ రోజు అనేది షెడ్యూల్ చెప్తున్నాం. అంటే ఏ డేట్ నుంచి ఏ డేట్. మెంబర్స్ ఆఫ్ హిస్టరీ క్లబ్ ఆఫ్ పీసీవీ కాలేజ్ ఆర్ ఇన్ఫార్మ్ దాట్ we are planning to visit అవసరం లేదు, విజిట్ సమ్ ఇంపార్టెంట్ హిస్టారికల్ సైట్స్. ఏదైనా సెలవులు ఉన్నాయనుకోండి, మనం ఓ డేట్ ఇస్తాం, ఈ డేట్ నుంచి ఆ డేట్ వరకు అని రాస్తాం అనమాట. 2 డేట్స్ అనేవి మనం రాస్తాం, అంతే కదా. అంటే జనరల్గా ఈ ట్రిప్స్ లేకపోతే ఎక్స్కర్షన్స్ ఏవైతే ఉంటాయో మనం జనరల్గా ఓ డేట్ నుంచి ఇంకో డేట్ ఓ 10 రోజులు మనం ఇక్కడ ఇచ్చాం కదా డేట్, దానికి ఓ 10 రోజులు యాడ్ చేసుకుందాం అంటే ఆ టైంలోగా అనేసి మనం చెప్పడానికి. బిట్వీన్ అండ్ ఇది మన ఇష్టం, 10 రోజులు ప్రోగ్రామ్ పెట్టుకోవచ్చు, 40 రోజులు మన ఇష్టం, రాసేవాళ్ళం మనం కాబట్టి. కాకపోతే మనం జనరల్గా ఏదైతే మామూలుగా ఉంటుందో కాలేజీల్లో కానీ ఎట్లయినా ఓ 4 రోజులు వేసుకుందాం. ఓకే, ఇది members of history club of PCV college are informed that we are planning to visit some important historical sites between 11/12/2021 and 15/12/2021. ఆ రోజుల్లో మేము ప్లాన్ చేస్తున్నాం. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మాకు ఈ తేదీలోగా ఇన్ఫార్మ్ చేయండి అనేసి మనం రాయొచ్చు. రాద్దాం, అది కూడా విషయం రాద్దాం. ఇంట్రెస్టెడ్ candidates can inform us by ఓ డేట్ ఇద్దాం వాళ్ళకు కూడా, 8/12/2021. అది ఇంకా మీరు ఇన్ఫార్మస్ బై 8/12 ఇన్ ఇంకా ఎక్స్టెండ్ చేయాలండి, ఇంకా రావాలి. జనరల్గా ఒక 50 పదాలు ఓకే, కానీ ఇంకా కావాలి అనుకుంటే రాయొచ్చు. ఏం రాయొచ్చు? హిస్టరీ క్లబ్ ఆఫీస్ అనో, లేకపోతే హిస్టరీ క్లబ్ హాల్ అనో, లేకపోతే హిస్టరీ క్లబ్ రూమ్ అనో, ఏదో ఒకటి మనం రాయొచ్చు. ఏదో కొన్ని ఉంటాయి కదా, ఇంగ్లీష్ ల్యాబ్ అని ఉంటుంది, హిస్టరీ క్లబ్ హాల్, ఇట్లాంటివి ఇన్ హిస్టరీ క్లబ్. ఇంకా సార్ ఇంకా మాకు కావాలి అంటే రాయొచ్చు, వీ వాంట్ టు విజిట్ గోల్కొండ ఫోర్ట్ అనో, లేకపోతే ఏదో మ్యూజియం, హిస్టారికల్ మ్యూజియం ఇన్ సమ్ ప్లేస్, ఏదో లోకల్గా ఉన్నది. లేకపోయినా మనం రాస్తాం ఉంది అని, కాబట్టి అట్లా రాసేస్తాం. దాన్ని ఏం వెరిఫై చేయరుగా వచ్చి ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. చాలా సింపుల్ అనమాట. హిస్టరీ క్లబ్ ఆఫ్ పీసీవీ కాలేజ్ నోటీస్ అట్లానే ఉంచాం. ఇక తర్వాత వచ్చేసి డేట్, మనం ఎగ్జామ్ ఏ రోజు అయితే రాస్తామో ఆ రోజు రాస్తాం, టైటిల్ పెడతాం. ఇక ఇవి మామూలే. మెంబర్స్ ఆఫ్ హిస్టరీ క్లబ్ ఆఫ్ పీసీవీ కాలేజ్ ఆర్ ఇన్ఫార్మ్ దట్ we are planning to visit some important historical sites between 11/12/2021 and 15/12/2021. Interested candidates can inform us by 8/12/2021 in History Club Hall. నేమ్ ఎవరు ఇది యాక్చువల్గా చెప్పిందంటే సెక్రటరీ ఆఫ్ హిస్టరీ క్లబ్. కాబట్టి మనం ఏం చేస్తామంటే రాస్తాం, ఏమని రాస్తాం? సెక్రటరీ రాస్తాం. అక్కడి నుంచే తీసుకుందాం. జస్ట్ ఇక్కడ ఉన్న వాటి నుంచే మనం తీసుకుంటాం అనమాట, సెక్రటరీ. ఓకే, లేకపోతే పేరు రాస్తాం. పేరు రాసేసి ఇక్కడ మనం దీని దగ్గర సెక్రటరీ అనేది మనం రాసేస్తాం అనమాట. నేమ్ వచ్చేసి ఏ పేరు అయితే ఆ పేరు, జనరల్గా ఏదో ఒక పేరు మనం రాయొచ్చు. ఓకే, ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. ఇది కిందికి వెళ్ళింది, గమనించండి. అదండి, ఈ విధంగా కే ఉదయ్ సెక్రటరీ ఆఫ్ హిస్టరీ క్లబ్, ఈ విధంగా మనం రాయడం జరుగుతుంది. మెయిన్ ఏం లేదు, ఈ ఫార్మాట్ని గుర్తుపెట్టుకుంటే మనకు చాలా ఈజీగా ఉంటుంది. మీరు కూడా ఒక పేపర్ మీద ఈ ఫార్మాట్ని జస్ట్ గుర్తుపెట్టేసుకొని, ఈ ఫార్మాట్ని ఓన్లీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో మనకు మోడల్ పేపర్స్ ఉంటాయి, వాటిలో జస్ట్ ఏం చేస్తారంటే చూసుకొని యాజ్ ఇట్ ఈజ్ ఏవైతే మనం మార్చాలో ఒక 2-3 కనుక ప్రాక్టీస్ చేస్తే చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీగా వచ్చేస్తుంది. పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే ఇక్కడ మనం రాసేటప్పుడు కొంచెం ఫస్ట్లోనే ఇబ్బంది ఉంటుంది. డేటు, టైము, వెన్యూ కూడా ఇచ్చాం కదా, డేట్ చెప్పాము. టైం అంటే ఇక అదే 11 నుంచి 15, ఇక 8వ తారీఖు కల్లా ఇన్ఫామ్ చేయమన్నాం. ఎక్కడ అనేది కూడా చెప్పాం, హిస్టరీ క్లబ్ హాల్ అనేది కూడా చెప్పాం. ఇలాంటి వివరాలు అనేవి మనం ఇవ్వాల్సి ఉంటుంది.